చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నలుమోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం కష్టాలలో కన్నీళ్లలో నలుమోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం నిజమైనది విలువైనది ప్రేమించు నీ స్నేహం కలువరించు నా శిలువ స్నేహం నా యేసు నీ స్నేహం ఓ నిజమైనది విలువైనది ప్రేమించు నీ స్నేహం కలువరించు నా శిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం హల్లెలూయా. ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. వారి కళ్ళను సిద్ధాలను ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏకీభవించి ఇన్నటువంటి వాక్యము గురించి దేవుని స్తుతించి ప్రార్థన చేయాలి. చిన్న ముక్క ప్రార్థన చేసిన ఒక మాట ప్రార్థన చేసిన దేవుడు ఆలకించేవాడు. ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆత్మరించి మనం ప్రార్థన చేసాం. జీవము గల దేవ యేసయ్య నిన్ను స్తుతిస్తూ నేను కనపరుస్తున్నాము. ఈ రాత్రి వేళలో నీ మందిరంలో చేరి నీ వాక్యం వినుటకు నీ బిడ్డలతో కలిసి నేను ఆరాధించుటకు సహాయం చేసినందుకు నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి మేము ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము, సన్నుతిస్తున్నాము ప్రభువా. నీ మేళ్లను కృపను అనుభవించినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రభువా. నీ దయతో మేము ఇప్పటి వరకు ప్రభువా నీ మేళ్లను పొందుకొని ఇక ముందు కూడా నీ కొరకు జీవించాలని ఆశతో మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీ ప్రభువా, నీ వాక్యాన్ని మా మధ్య ప్రభువా నీ తెచ్చినందుకు, నీ మహిమతో మమ్మల్ని నింపినందుకు నేను స్తుతిస్తున్నాం. ఎత్తబడినటువంటి కానుకను దీవించండి. నీ సన్నిధిలో అప్పగిస్తున్నటువంటి నీ బిడ్డలు తమను ప్రభువా తమ జీవితాలను హృదయాన్ని అప్పగించినట్లయితే దాన్ని ప్రభువా యేసు క్రీస్తు నామములో దీవించి మార్పు చేసి ప్రభువా నూతనంగా మార్చి నూతనమైనటువంటి కుటుంబంగా పిల్లలుగా కుటుంబం కాకుండా ప్రభువా నీకు ప్రభువా నీ ఆలోచన కలిగి జీవించే పాత్రలుగా నీ బిడ్డలుగా నేను మార్చని ప్రభువా. సాతాను వశము నుండి, కీడు నుండి, నాశనము నుండి, చీకటి శక్తులను యేసు నామములో విడుదల కలిగించి నీ బలముతో నీ ఆత్మతో అభిషేకించి నింపి నీ జ్ఞానములో తెలివిని నీ బిడ్డలకు ప్రభువా మీరు దీవెనగా ఇస్తూ నీ మార్గంలో వెలుగు కలిగినటువంటి మార్గములో నీటిగా ఉన్నటువంటి నీ మార్గంలో చెప్పు మార్గంలో నీ బిడ్డలు నడిచి వెళ్ళాలి. సహాయపడండి. నీ దూతల సేవలు కలిగించండి. ఈ వారమంతా నీ బిడ్డలు కైగొని చేసే పనులు అంటే మీరు తోడుగా ఉండి కీడు నుండి అపవాది నుండి మీరు రక్షించి అయ్యా నీ జ్ఞానము కలిగి నీ బలము కలిగి నీ కొరకు సాక్షిగా వెలగాలి. కుటుంబంలో వెలగాలి, బంధువుల మధ్యలో వెలగాలి, ఇతరుల మధ్యలో వెలగాలి, క్రీస్తు మహిమను ప్రకటించాలి. అనేకులకు నీ రక్షణ మార్గంలో సాక్షి చెప్పాలి ప్రభా. వాడుకునండి పాత్రలుగా, సాక్షులుగా మమ్మల్ని మీరు దీవిస్తారని మేము నమ్ముతున్నామయ్యా. నీ వాక్యము నీ సన్నిధి మాకు జీవము ఇస్తున్నది కాబట్టి ఈ జీవను పొందుకున్నటువంటి వారము నీ బలముతో ప్రభా ఈ వారమంతా మేము జీవించి నీ మహిమ రాజ్యమును ఈ లోకంలో ప్రకటించే కృపను అనుగ్రహిస్తాను. ప్రార్థన ఆలకించేందుకు నీ స్తుతులు, స్తోత్రములు, ఘనత, మాన, మహిమ నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్ ఆమేన్.